Sorry ass DJ. Hello guys, good morning, welcome back to the another video. So ee roju nenu unna na Ather 450X mundu anamata. So vlog cheyadaniki aithe vachesanu mottamu. So ee vlog lo endante meeku indlo chupistanu 450X em features unnayi ante. So ide na Ather anamata. So it one of the excellent EVs anamata. Performance wise, comfort and durability and సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. సో ఈ ఎథరాక్స్ ఒకసారి మీకు చూపించేద్దామని బ్లాగ్ కూడా చేసి ఒకసారి ఏం ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. యాక్సెసరీస్ కూడా వేయించాను అనమాట మొన్న. సో ఏమేమి వేయించాను అన్నీ కూడా మీకు చెప్తాను మీకు. సో ఎథరాక్స్ వచ్చేసి మీకు 2 types ఆఫ్ వేరియంట్స్లో ఇప్పుడైతే అవైలబుల్ ఉందండి. సో 450X అండ్ 450S అనమాట. సో 450 ఎపెక్స్ అనేది ఇంకా లాంచ్ అవుతుందో అవ్వలేదు. సో 2 types ఆఫ్ బ్యాటరీస్. సో 2.9 kW అండ్ 3.7 kW బ్యాటరీ అనమాట. సో ఎక్స్ ఇది వచ్చేసి 3.1 kW అనమాట. అంటే 0 to 100 విత్ ఇన్ 3.3 secondsలో రీచ్ అయిపోతుంది అనమాట. టాప్ స్పీడ్ వచ్చేసి దీనిది 98 to 100 వెళ్తుంది అనమాట కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తే. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు ఇందులో అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, మీకు ఒకసారి చూపిస్తాను, మీరు ఒకసారి చూసేసేయండి. సో మోటార్ వచ్చేసి 26 Nm అనమాట. సో స్పీడ్ కూడా చెప్పేసాను మీకు ఆల్రెడీ. సో 2.9 kW అయితే మీకు 90 వెళ్తుంది. అండ్ కంపెనీ క్లెయిమ్ వచ్చేసి 110. అండ్ 3.7 kW అయితే కంపెనీ సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి 150 km. బట్ ప్రాక్టికల్గా 105 to 110 km అనేది వస్తుంది అనమాట. అండ్ స్టెబిలిటీ అనేది అంటారా, చాలా బాగుంటుంది స్టెబిలిటీ. ఫ్యామిలీ అయితే ఈజీగా 3 members ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ ఇందులో ప్లస్ పాయింట్ వచ్చేసి మీరు ఒకళ్ళు డ్రైవ్ చేసినా, ఇద్దరు డ్రైవ్ చేసినా, ముగ్గురు ఎక్కి వెళ్ళినా కూడా బండి మీద అదే స్పీడ్ కాన్స్టాంట్తో వెళ్ళిపోతుంది అనమాట. సో 16% వరకు మీకు అదే స్పీడ్ వెళ్తుంది. అండ్ బ్యాటరీ పర్సంటేజ్ ఎప్పుడైతే 16% వచ్చిందో మీకు అప్పుడు 30 kilometers 20 kilometersకి దిగిపోతుంది అనమాట. సో అప్పుడు అండ్ ఎకో మోడ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. మీరు స్పోర్ట్ మోడ్లో పెట్టినా కూడా మీకు ఎకోలోకి, సో వ్యార్ప్లో పెట్టినా, స్పోర్ట్లో పెట్టినా, రైడ్లో పెట్టినా మీకు ఆటోమేటిక్గా 16% వచ్చేటప్పటికి బ్యాటరీ పర్సెంట్ ఎకోలో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అండ్ స్పీడ్ వచ్చేసి మ్యాక్స్ 30 స్పీడ్లోకి వెళ్తుంది అనమాట. సో 1% ఉన్న వరకు బండి ఇండికేటర్స్, లైట్, హార్న్ అదే ఎనర్జీ, అదే బ్రైట్నెస్, అదే పవర్తో మీకు జనరేట్ అయితే అవుతుంది పవర్ అనేది. అండ్ రివర్స్ కూడా 1%లో కూడా బండి రివర్స్ అనేది అయితే అవుతుంది మీకు. సో బండి అలా స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇగ్నిషన్ ఆన్. సో కిల్ స్విచ్ డౌన్లో ఉండాలి, ఆఫ్లో ఉంటే ఆఫ్ అనమాట. సో ఇది డౌన్లో ఉండాలి. అండ్ ఏదర్ లెఫ్ట్ సైడ్ బ్రేక్ కానీ, రైట్ సైడ్ గేర్ కానీ, ఫ్రంట్ బ్రేక్ కానీ, సో రేర్ బ్రేక్ ఆర్ ఫ్రంట్ బ్రేక్ పట్టుకొని మోటార్ బటన్ ఇది ఆన్ చేస్తే చాలు, మనకి ఇట్లా వచ్చేస్తుంది. సో ఇట్లా కావాలంటే ఇట్లా ఉంచుకోవచ్చు, లేదా నాకు మ్యాప్స్ ప్రొజెక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ టాప్ రైట్ సైడ్ ఉంది కదా మ్యాప్ బటన్, దాన్ని నొక్కిన ఆన్ అవుతుంది. స్విచ్ దాన్ని నొక్కిన ఆన్ అవుతుంది, లేదా జస్ట్ స్క్రీన్ ఇట్లా డ్రాగ్ చేస్తే ఆన్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ ఆన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కరెంట్ రేట్ చూపిస్తుంది కదా. సో నేను ఇప్పుడు 13.5 kilometers డ్రైవ్ చేశాను ఇక్కడ మార్నింగ్. సో అలా కాకుండా మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే ఓడోమీటర్ బండి ఇప్పటివరకు ఇంత తిరిగింది, 13,644 kilometers తిరిగింది. మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే ట్రిప్ అనమాట 7,683 kilometers. అలాగే యావరేజ్ స్పీడ్ నేను ఇప్పుడు 24 kilometers రేంజ్లో వచ్చానమాట నేను అక్కడి నుంచి. సో నాకు ఇవన్నీ ఏం కనపడకూడదు అనుకుంటే ఇంకా టాప్ లెఫ్ట్ సైడ్ మీకు అలాగో TPMS కనపడుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా అది కనపడుతుంది. మీరు ఎట్లా డ్రాగ్ చేసినా చేయకపోయినా కూడా లెఫ్ట్ సైడ్ టాప్, ఫ్రంట్ 32, రైట్ సైడ్ రేర్ 34 ఉందన్నమాట మనకి ఇక్కడ ఎయిర్ అనేది.
సో ఇక్కడ ఫ్రంట్ 2 సస్పెన్షన్స్ ఇచ్చారు వీళ్ళు. సో ఇక్కడ ఒక సస్పెన్షన్ అండ్ ఇక్కడ ఒక సస్పెన్షన్. దీనివల్ల ఏంటంటే బండి స్టెబిలిటీ అనేది అయితే చాలా ఉంటుంది. మనకి ప్యాచెస్లో పడినప్పుడు కూడా స్టెబిలిటీ అనేది ఉంటుంది. సో డిస్క్ బ్రేక్. సో ఇంత క్యూట్గా ఉందండి బండి, అసలు నాకైతే చాలా నచ్చింది అనమాట షేప్ అనేది బండి. అండ్ ఇది వచ్చేసి సైడ్ స్టాండ్ అనమాట. సో చాలా బలంగా ఉంటుంది సైడ్ స్టాండ్ ఇక్కడ. సో ఒక్కసారి మీరు సైడ్ స్టాండ్ తీస్తే కానీ బండి స్టార్ట్ అవ్వదు, వేసిన తర్వాత బండి ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో దీన్ని 3 types ఆఫ్గా మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట బండిని. ఒకటి సైడ్ స్టాండ్ వేస్తే బండి మోటార్ ఆఫ్ అయిపోతుంది, అండ్ ఇంకొకటి కీతో ఆఫ్ చేసుకోవచ్చు, అండ్ లేదా కిల్ స్విచ్ అనమాట, దీంతో కూడా ఆఫ్ చేసుకోవచ్చు మనం. సో ఫ్రంట్ నుంచి ఇట్లా కనబడుతుంది మీకు, స్పోర్ట్స్ మోడల్ అయితే కనబడుతుంది అనమాట. సో ఎక్స్టీరియర్ వచ్చేసి అంత స్పోర్ట్స్ మోడ్, ఇదంతా మీకు బాడీ ఇట్లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి టర్న్ ఇండికేటర్, అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ డూమ్ అనమాట. సో ఇక్కడ కూడా టర్న్ ఇండికేటర్ వస్తుంది, అండ్ హెడ్ లైట్స్ వచ్చేసి ఇక్కడ వస్తుంది అనమాట దీనికి. సో లో బీమ్ హై బీమ్ కూడా ఇక్కడే ఉంటుంది. సో మీకు లోపల కూడా ఎథర్ అని కూడా రాసి ఉంటుంది అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ మనము బంపర్ అంటాం కదా, సో అదనమాట బంపర్ సస్పెన్షన్ ఇక్కడ. అండ్ ఇటు సైడ్ కూడా వచ్చేసి మీకు స్పోర్ట్స్ లుక్ అయితే కనబడుతుంది అనమాట, షార్ప్ ఎడ్జ్ స్పోర్ట్స్ లుక్ అయితే కనబడుతుంది ఇక్కడ. అండ్ సైడ్ కూడా నార్మల్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ మనకు అంత ఏముండదు చూడడానికి. సో ఇక్కడ వచ్చేసి మీకు డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్ కూడా డిస్క్ బ్రేక్స్ అనేది వస్తుంది అనమాట. సో ఫ్రంట్ వచ్చేసి డిస్క్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ వచ్చేస్తుంది విత్ కాంబో బ్రేక్స్ అనమాట. సో గైస్ ఇక్కడ అంతా వచ్చేసి ప్లాస్టిక్ వస్తుంది అనమాట. సో ఇదంతా నార్మల్ ప్లాస్టిక్ వచ్చేస్తుంది ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ నుంచి అయితే మీకు ఇట్లా కనపడుతుంది ఇది. సో నంబర్ ప్లేట్ అండ్ జస్ట్ నార్మల్ లైట్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ. సో అక్కడైతే నేను స్టాప్ అని రాయించి ట్యాగ్ వేసాను అనమాట. అండ్ నార్మల్ నంబర్ ప్లేట్ లైట్ అయితే ఇక్కడ వస్తుంది మీకు. అండ్ ఇది వచ్చేసి ఎథర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చి అంతా ఎల్ఈడి లైట్ అనమాట. సో టర్న్ ఇండికేటర్ వచ్చేసి ఇక్కడ వస్తుంది అనమాట. దీని టర్న్ ఇండికేటర్ ఇవి ఎల్ఈడి లైట్, ఇదంతా నార్మల్ గార్డ్స్ వేయించాను మొన్న. అండ్ సైడ్ నుంచి కూడా లుక్ అయితే ఇట్లా కనపడుతుంది మీకు. అండ్ ఇది వచ్చేసి ఫుట్ స్టెప్పర్ అండ్ నార్మల్ ప్రొటెక్షన్ గ్రిల్ అనమాట. సో బెల్ట్కి ప్రొటెక్షన్ గ్రిల్ అని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి. అండ్ నార్మల్గా ఫుట్ స్టెప్ వెనకాల కూర్చున్న వాళ్ళకి ఇక్కడ కాల్ పెట్టుకోవడానికి ఇది ఒక ఫెసిలిటీ అయితే ఇచ్చారనమాట మొత్తము. అండ్ సైడ్ నుంచి కూడా సేమ్ థ్రాటిల్, ఇది బ్రేక్ లివర్ అండ్ నార్మల్ స్క్రీన్ అనమాట. సో ఇది వచ్చేసి 17.7 TFT స్క్రీన్ అనమాట. సో ఒకసారి మీకు ఆన్ చేస్తాను. సో కీ ఆన్ చేయగానే మనకి ఇట్లా కనబడుతుంది అనమాట TFT స్క్రీన్ అని 17.7 inches. సో ఇందులో ఫీచర్స్ కూడా వచ్చేసి మీకు చూపిస్తాను. సో స్క్రీన్ ఇట్లా కనపడితే మీకు లెఫ్ట్ సైడ్ 3 dots ఉన్నాయి కదా, సో అది అక్కడ ప్రెస్ చేస్తే మీకు ఒక స్లైడ్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు నేను ఇంకా టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వేయించాను కాబట్టి మొన్న. సో ఈ ప్యాటర్న్ అయితే కనబడుతుంది. నార్మల్గా అయితే ఇది ఒకటే ఉంటుంది. సో ఇందులో వచ్చేసి కంట్రోల్స్ వచ్చేసి బ్రైట్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్, కాల్స్ ఆన్, ఇండికేటర్ అండ్ పార్క్ అసిస్ట్ అండ్ ఇన్కాగ్నిటో విండో కూడా ఓపెన్ అవుతుంది. అండ్ ఆటో హోల్డ్ అనమాట. బండి జారిపోయేటప్పుడు ఆటో హోల్డ్ ఆన్ చేసుకుని ఉంచుకుంటే జారిపోకుండా మీకు అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఇక్కడ స్మార్ట్ ఎకో కూడా ఉందన్నమాట. అండ్ నార్మల్గా ఇంజిన్ కిల్ స్విచ్ అనమాట, ఆఫ్ ఆన్ అండ్ స్టార్ట్, మోటార్ స్టార్ట్, మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి, హెడ్ లైట్ హై బీమ్ లో బీమ్కి, ఇండికేటర్, హారన్ అనమాట. సో ఇక్కడ మనకి ఈ స్క్రీన్లో మీకు చూపించే కదా ఈ కంట్రోల్స్ అనేది కనపడుతుంది అనమాట. మళ్ళీ ఇందులో మనకి ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది. సో ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళామనుకోండి, సో ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది చూడండి. ఆ ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్, ఇంకొక సెట్టింగ్స్లోకి వెళ్తే థీమ్ కూడా మార్చుకోవచ్చు అనమాట. సో బ్రైట్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ అండ్ డార్క్ థీమ్ తీసేస్తే నార్మల్ వైట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ పార్క్ అసిస్ట్, ఇండికేటర్, బజర్ సౌండ్ అనమాట. సో ఇండికేటర్ ఆఫ్, బజర్ సౌండ్ ఆఫ్ చేస్తే ఎట్లా ఉంటుందో చూడండి. మనకి బ్లింక్ అవుతుంది కానీ సౌండ్ రాదు. అదే ఆన్ చేసాను అనుకోండి, ఇప్పుడు చూడండి అదిగోండి, మళ్ళీ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఇక్కడ కనెక్టివిటీ కూడా, సో బ్లూటూత్ డివైజెస్ ఏం కనెక్ట్ ఉన్నాయి ఏంటి అని కూడా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. అన్పేర్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. సో బ్లూటూత్ డివైస్ పేర్ చేసుకున్నాను అనుకోండి, నోటిఫికేషన్స్, కాల్స్ కూడా మీకు ఇందులో వచ్చేస్తాయి. సో మ్యూజిక్ ఆన్, కాల్స్ అండ్ సో ట్రాక్స్ ఏమేమి ఉన్నాయో కూడా మీకు ఇక్కడ చూపిస్తాయి అనమాట అన్నీ. సో నోటిఫికేషన్స్ ఆన్ ఆఫ్, ఏ నోటిఫికేషన్స్ ఉంటే బండి గురించి అప్డేట్స్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట, నోటిఫికేషన్స్ అనేవి. సో ఇది క్లోజ్ చేసేసుకుంటే నార్మల్లోకి వెళ్తే
సో ఈ నార్మల్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడండి, సో నార్మల్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మీకు ఇక్కడ పేర్ డివైస్ చేసుకోమని చూపిస్తుంది ఇక్కడ. సో ఈ డివైస్ ఇక్కడ పేర్ చేసుకుని ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ నార్మల్గా 450X అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాటరీ గురించి అనమాట మొత్తము. సో ఇప్పుడు బండికి వచ్చేసి 87% ఉంది. సో ఈ రైట్ సైడ్ ఉంది కదా, సో రైట్ సైడ్ మనం వెనక్కి లాగామనుకోని మోడ్ వెళ్తుంది అనమాట. సో బ్యాక్వర్డ్ మోడ్. సో ఇక్కడ ప్రెస్ చేస్తే ఆ నాబ్ని వెనక్కి అంటే ఎక్కువ మోడ్లో. సో ఇప్పుడున్న 87%కి ఎక్కువ మోడ్లో 90 కిలోమీటర్స్. సో ఈ స్టార్టింగ్ ఇంకా బ్యాక్ వెళ్ళడానికి ఉండదు. సో అదే నాబ్ని మనం ఫ్రంట్కి అనాలి. ఫ్రంట్కి అన్నాం అనుకోండి, రైడ్ మోడ్లో 87%కి 74 కిలోమీటర్స్, స్పోర్ట్ మోడ్లో 65 కిలోమీటర్స్, అలాగే వ్యార్ప్ అనమాట. సో ఈ వ్యార్ప్ మోడ్లో ఉన్న పర్సంటేజ్కి 57 కిలోమీటర్స్ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నార్మల్ మ్యాప్, మన కనెక్షన్స్ కానీ ఫోన్ కనెక్టివిటీ కానీ ఏం చేసుకోక్కర్లేదు, డైరెక్ట్గా శాటిలైట్ త్రూ మనకి ఇక్కడ కనెక్షన్ అనేది చూపించేస్తుంది అనమాట. సో ఇక్కడ నార్మల్ బ్లూటూత్ సింబల్, 5G నెట్ ఇది సింబల్, 4G కనెక్టివిటీ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ టైం వస్తుంది అనమాట మీకు. సో ఇక్కడ రైట్ సైడ్ మీకు టైం వస్తుంది. ఇక్కడ మ్యాప్స్ ఎక్కడికైనా డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఇక్కడ సర్చ్ ఉంది కదా, సో ఆ సర్చ్ మనం ఇక్కడ నొక్కామనుకోండి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇది ఇంటి నొక్కేస్తే క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ సర్చ్ నొక్కారనుకో, మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అది సర్చ్, ఇక్కడ సర్చ్ చేస్తే మీకు ఇక్కడ చూపించేస్తుంది. దాని సర్చ్ కూడా డైరెక్ట్గా క్లిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మీకు అట్లాగే నియర్ బై ఛార్జింగ్ స్టేషన్స్ ఏంటి అనేవి కూడా చూపిస్తుంది ఇక్కడ. సో నియర్ బై ఛార్జింగ్ స్టేషన్స్ ఏంటంటే ప్రెస్ చేశారనుకోండి, నియర్ బై గ్రిడ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి ఇది కొంచెం చూడండి. ఎథర్ స్పేస్, ఇవన్నీ నియర్ బై ఎథర్ ఛార్జింగ్ స్టేషన్స్ అనమాట. ఈ ఏరియాస్ అనేవి మొత్తం, ఈ ఏరియా ఏది నొక్కున్నా మనకి మ్యాప్ చూపించేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఛార్జ్ చేసేసుకోవడమే. సో ఇక్కడ మనం థ్రాటిల్ రేస్ చేసినప్పుడు ఈ సింబల్ అనేది ఆఫ్ అయిపోతుంది, మరి రిలీజ్ చేసినప్పుడు హైలైట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎకో మోడ్లోకి వెళ్ళిపోవచ్చు. సో సైడ్ స్టాండ్ వేసామనుకోండి, ఇంజన్ మోటార్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది సైడ్ స్టాండ్ సింబల్ అనమాట. సైడ్ స్టాండ్ తీసేటప్పుడు ఇది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నార్మల్ కీ అయితే ఇచ్చేసాడు నార్మల్గా. ఇది వచ్చేసి ఫ్రంక్. సో ఈ ఫ్రంక్ కూడా మనకి ఎన్లార్జ్ చేసుకోవచ్చు అండి. ఇదే జిప్ మనం అటు సైడ్ తీసామనుకోండి ఇంకా ఎన్లార్జ్ అవుతుంది, అండ్ లోపల పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. అలా కాకుండా బయట కూడా పాకెట్స్ ఇచ్చారు వీళ్ళు. సో బయట సైడ్ పాకెట్స్ అనమాట. సో చిన్న చిన్న ప్రతిదీ మన లోపలికి వేయకుండా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ నార్మల్ ఇది వచ్చేసి వెంటిలేషన్ అనమాట. సో మోటార్ యొక్క వెంటిలేషన్కి ఇక్కడ పైన కింద ఇచ్చారు. సో ఈ ప్లేస్లో మనం ఏమైనా పెట్టామనుకోండి, మళ్ళీ మన బండికి హీట్ అయ్యేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే 90-95 స్పీడ్ వెళ్తుంది కాబట్టి మనం దానికి ఎంత స్పేస్ ఇస్తే అంత ఫ్రీగా వెళ్ళిపోతుంది అనమాట, ప్రాబ్లం లేకుండా. ఇక్కడ కూడా మీకు వెంటిలేషన్ గ్యాప్ అయితే ఇచ్చారు. అండ్ డిక్కీ ఓపెన్ చేసేటప్పుడు కూడా జస్ట్ నార్మల్గానే అన్ని బైక్స్ లాగానే వెనక్కి కీని వెనక్కి తిప్పితే ఇది ఓపెన్ అవుతుంది. సో ఒక సీట్ అయితే మీకు ఇట్లా కనపడుతుంది అనమాట ఇట్లా. సో నార్మల్గా సో సీట్ కవర్ కంపెనీది వేయించాను కాబట్టి వాళ్ళు బెల్ట్ వేసారనమాట ఇది. సో బెల్ట్ తీసేస్తే మనకి సీట్ కవర్ అనేది వచ్చేస్తుంది. ఎంత టైట్గా చేసుకుంటాం అనేది మనకి సీట్ కవర్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. సో నార్మల్గా ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ సో నార్మల్గా ఒక హెల్మెట్ పెట్టే అంత స్పేస్ అయితే ఉందండి ఇందులో. సో నార్మల్ ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు. డిక్కీ ఓపెన్ చేయగా మనకి లైట్ అయితే ఒకటి ప్రొజెక్ట్ అవుతుంది. సో నార్మల్గా స్టోరేజ్ ఏదైనా హెల్మెట్ కానీ మినిమం స్టోరేజ్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. సో సీట్ వేసేటప్పుడు కంపెనీ సీట్ అనమాట ఇది కవర్, కంపెనీ సీట్ కవర్ కాబట్టి సో ఆ బెల్ట్స్తో ఫిక్స్ అవుతుంది ఇది. సో నార్మల్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది, టైట్గా ఉందన్నమాట. సో ఇక్కడ బెల్ట్ అండ్ ఇక్కడ కూడా 2 బెల్ట్స్తో లాక్ చేస్తారనమాట. సో ఈ బెల్ట్ తీసేస్తే మనకి సీట్ కవర్ అనేది వచ్చేస్తుంది. సో ఇదైతే నాకు నచ్చింది సిస్టమ్ అనేది. సో ఛార్జింగ్ వచ్చేసి ఇక్కడ సాకెట్ వీళ్ళు ఇచ్చారనమాట. సో 2 టైప్స్ ఆఫ్ ఛార్జర్స్, డాట్ ఛార్జర్ అండ్ పోర్టబుల్ ఛార్జర్. సో డాట్ ఛార్జర్ ఏంటంటే మనకి ఇంట్లో ఫిక్స్ చేసుకునేది, పోర్టబుల్ ఛార్జర్ ఏంటంటే మనతో పాటు మనం క్యారీ చేసుకోవచ్చు అనమాట. సో ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఇచ్చారనమాట. సో ఆ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత మనం వెంటనే క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఇవి ఎథర్ గార్డ్స్ అనమాట. సో స్క్రాచ్ ప్రొటెక్షన్ అనమాట. సో ఎథర్ గార్డ్స్ ఏంటంటే 1, సో ఇక్కడ కూడా 2 అనమాట. సో 450 అన్నది షేప్లో మీకు ఎథర్ గార్డ్స్ అయితే వస్తుంది. అలాగే ఇటు సైడ్ కూడా ఎథర్ గార్డ్ వస్తుంది అనమాట. అండ్ స్క్రాచ్ ఇక్కడ కూడా వస్తుంది ఎథర్ గార్డ్. సో చూస్తున్నారు కదా, ఇది ఎథర్ గార్డ్ అనమాట. అలాగే నేను TPMS వేయించాను కదా, సో ఇక్కడ చూడండి
సో ఈ టీపీఎంఎస్ ఇదనమాట. సో ఆ సెన్సార్ అనేది మనకి టైర్స్లో పెడతారు, 2 సెన్సార్స్ ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్లో పెడతారు. అండ్ ఆ సెన్సార్ని కోరిలేట్ చేసుకొని ఇక్కడ మనకి మ్యాపింగ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రంట్ టైర్ గాలి ఇంత ఉంది అండ్ బ్యాక్ టైర్ ఎయిర్ వచ్చేసి ఇంత ఉందన్నమాట. సో యాక్చువల్గా ఉండాల్సింది ఇంత, ఫ్రంట్ 30 బ్యాక్ 30 ఉండాలి ఆప్టిమమ్. సో సేఫ్టీ అనమాట. బాగా హైలో ఉందనుకోండి ఎయిర్, మనకి రెడ్ మార్క్ చూపించి బ్లింక్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి లో ప్రెషర్లో ఉన్నప్పుడు ఇదనమాట. సో క్లోజ్ చేసుకుంటే నార్మల్గా ఇది ఒకటే చూపిస్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఫుట్ మ్యాట్ వేయించాను ఇది. సో ఎథర్ది ఫుట్ మ్యాట్, నార్మల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది. సో ఎథర్ ఫుట్ మ్యాట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్రంక్, మీకు చూపించే కదా ఇందాక. సో నార్మల్గా ఫ్రంక్ అనమాట ఇది, స్టోరేజ్ది. అట్లాగే సీట్ కవర్, సో కంపెనీ సీట్ కవర్ ఇది చాలా బాగుంది. క్వాలిటీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట క్వాలిటీ అనేది ఇది. సో బండి కలర్ కూడా మ్యాచ్ అయిందనమాట ఇది. సో దాంతోపాటు ఫుడ్ స్టెప్పర్ కూడా వేయించాను అనమాట. సో చూడండి ఫుడ్ స్టెప్పర్ ఇది. సో గైస్ ఇందులో మనకి ఇంకొక రివర్స్ మోడ్ కూడా ఉంటుందన్నమాట. సో స్క్రీన్ కూడా చూపిస్తాను మీకు ఎట్లా రివర్స్ మోడ్ వెళ్తుంది అనేది కూడా. ఫస్ట్ రివర్స్ మోడ్ వెళ్ళాలంటే ఫస్ట్ స్టాండ్ పైకి తీయాలి అండ్ మోటార్ ఆన్లో ఉంది కదా. సో రివర్స్ మోడ్ వెళ్ళడానికి జస్ట్ నార్మల్గా ఈ స్క్రీన్లో ఇక్కడ ఉంది కదా ఇది. సో ఇట్లా డ్రాగ్ చేస్తే మనకి ఫస్ట్ బండి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో బండి స్టార్ట్ చేయాలి అంటే రైట్ సైడ్ గేర్ లివర్ అండ్ మోటార్ ఒకేసారి, ఆర్ఎల్స్ లెఫ్ట్ సైడ్ గేర్ కూడా, బ్రేక్ కూడా. సో ఒకేసారి ఆన్ చేస్తే మనకి బండి స్టార్ట్ అయినప్పుడు ఇట్లా వస్తుంది కదా. సో ఇది రివర్స్ అనమాట. సో దాన్ని మనం ఇట్లా డ్రాగ్ చేసామనుకోండి. సో ఇప్పుడు చూడండి చలికి ఆన్ అవ్వదన్నమాట వెంటనే. సో 4 లైట్స్ ఆన్ అవుతుంది అండ్ మనం జస్ట్ యాక్సిడెంట్ రివర్స్ చేస్తే వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట అది. సో ఇదే మనం దాన్ని క్రాస్ బార్ని లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. అండ్ అలా కాదు ఇంకొకసారి ఇంకొక ఆప్షన్ రివర్స్ ఏంటంటే, సో ఈ రైట్ సైడ్ గేర్ని ఫ్రంట్ బ్రేక్ని, ఈ రైట్ సైడ్ ఫ్రంట్ బ్రేక్ అండ్ ఈ మోటార్ ప్లస్ ఇది ప్రెస్సింగ్. సో ఆ 3 ఒకేసారి ప్రెస్ చేస్తే మనకి 3 స్పీడ్లో అనేది బ్యాక్కి వెళ్తుంది. అదే 3 ఆపరేషన్స్ని ఒకేసారి ఆపరేట్ చేస్తే మనకి వెహికల్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. సో బండి ఎలా స్టార్ట్ చేయాలి? సో ఫస్ట్ ఇగ్నిషన్ ఆన్. సో కిల్ స్విచ్ డౌన్లో ఉండాలి, ఆఫ్లో ఉంటే ఆఫ్ అనమాట. సో ఇది డౌన్లో ఉండాలి. అండ్ ఏదర్ లెఫ్ట్ సైడ్ బ్రేక్ కానీ రైట్ సైడ్ గేర్ కానీ ఫ్రంట్ బ్రేక్ కానీ, సో రేర్ బ్రేక్ ఆర్ ఫ్రంట్ బ్రేక్ పట్టుకొని మోటార్ బటన్ ఇది ఆన్ చేస్తే చాలు, మనకి ఇట్లా వచ్చేస్తుంది. సో ఇట్లా కావాలంటే ఇట్లా ఉంచుకోవచ్చు, లేదా నాకు మ్యాప్స్ ప్రొజెక్ట్ అవ్వాలి అనుకుంటే ఈ టాప్ రైట్ సైడ్ ఉంది కదా మ్యాప్ బటన్, దాన్ని నొక్కిన ఆన్ అవుతుంది స్విచ్, దాన్ని నొక్కిన ఆన్ అవుతుంది, లేదా జస్ట్ స్క్రీన్ ఇట్లా డ్రాగ్ చేస్తే ఆన్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ ఆన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కరెంట్ రేట్ చూపిస్తుంది కదా. సో నేను ఇప్పుడు 13.5 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను ఇక్కడ మార్నింగ్. సో అలా కాకుండా మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే ఓడోమీటర్ బండి ఇప్పటివరకు ఇంత తిరిగింది, 13,644 కిలోమీటర్స్ తిరిగింది. మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే ట్రిప్ అనమాట 7,683 కిలోమీటర్స్. అలాగే యావరేజ్ స్పీడ్ నేను ఇప్పుడు 24 కిలోమీటర్స్ రేంజ్లో వచ్చానమాట నేను అక్కడి నుంచి. సో నాకు ఇవన్నీ ఏం కనపడకూడదు అనుకుంటే ఇంకా టాప్ లెఫ్ట్ సైడ్ మీకు అలాగో టీపీఎంఎస్ కనపడుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా అది కనపడుతుంది. మీరు ఎట్లా డ్రాగ్ చేసినా చేయకపోయినా కూడా లెఫ్ట్ సైడ్ టాప్, ఫ్రంట్ 32, రైట్ సైడ్ రేర్ 34 ఉందన్నమాట మనకి ఇక్కడ ఎయిర్ అనేది.